హల్లెలూయా. మంచిది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే అంశం దేవుని మందిరము. అనండి, చెప్పాలి. ఏమిటి? దేవుని మందిరము. ఎంతమంది దేవుని మందిరం గురించి తెలుసుకున్నవారు ఉన్నారు ఇక్కడ? దేవుని మందిరం గురించి మాకు తెలుసండి అన్నవారు అందరూ ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. తెలీదా? దేవుని మందిరం గురించి తెలియకుండా దేవుని మందిరంలోకి వచ్చి ఆరాధన చేస్తున్నారా? దేవుని మందిరం గురించి ఒక ప్రాముఖ్యమైన విషయము మనం తెలుసుకోవాలి. స్తోత్రం చెప్పండి. దేవుని మందిరము అని చాలామంది పిలుస్తారు. ఇది దేవుని ఆలయము, ఇది దేవుని మందిరము, ఇది ప్రార్థనా స్థలము అని పిలుస్తారు. కానీ ఆ స్థలానికి, ఆ మందిరానికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఎవరు? రెండు, దేవుని మందిరములో అనగా ఆ స్థలములో ఏమేమి ఉంటాయో, ఏమేం జరుగుతాయో కూడా తెలియదు చాలామందికి. నిర్లక్ష్యముగా వస్తారు, నిర్లక్ష్యముగా కూర్చుంటారు, నిర్లక్ష్యంగానే వెళ్ళిపోతారు. దేవుని మందిరము ఆవరణమును తొక్కేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని మందిరం గురించి ప్రాముఖ్యమైనవి 8 విషయాలు చెప్తాను మీకు. అర్థమవుతుందా? నేను ఒక్కొక్క విషయం చెప్పుకుంటూ వస్తాను. దేవుని మందిరమును గురించిన 8 విషయాలు మీ మధ్య నేను చెప్తాను. కాబట్టి ఒక్కొక్క విషయం చెప్తున్నప్పుడు దాన్ని మీరు రాసుకోండి. రాసుకోవడం వలన మీకు బాగా అర్థమవుతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా అది స్టడీ చేయొచ్చు. మీరు చక్కగా మరలా అది చదువుకుంటే మీకు బాగా అర్థమవుతుంది. అప్పుడు మీరు చాలా అద్భుతమైన రీతిలో దేవుని యొక్క మందిరము గురించిన ఒక అవగాహన కలిగిన వారిగా ఉంటారు. దేవుని మందిరము గురించిన ఒక అవగాహన కలిగినప్పుడు మనం అన్ని విషయాల్లో కూడా దేవునికి మహిమకార్థంగా జీవిస్తాం. దేవుని మందిరము గురించి చాలామందికి అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి. మా ఊరిలో మందిరం ఉందండి, చాలా పెద్ద మందిరం అండి, చాలా గొప్ప మందిరం అండి, మా పేటలో ఉందండి, మా పాలెంలో ఉందండి, మా గ్రామంలో ఉందండి అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ దేవుని మందిరమునకు సంబంధించిన విషయాలు, చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. అందులో ప్రాముఖ్యమైనవి 8 మీకు చెప్తాను. చాలా జాగ్రత్తగా వినాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి ఇంకొకసారి. దేవుడు మందిరములో నివసించువాడా అంటే నివసించువాడు కాదు. దేవుడు 4 గోళ్ల మధ్య నివసించే దేవుడు కాదు. ఆయన ఆకాశ మహాకాశములు పట్టచాలని దేవుడు. అర్థమవుతుందా? ఆయన ఆకాశ మహాకాశములు పట్టచాలని దేవుడు. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు ఆయనకేదో కొదువుగా ఉన్నట్లు మానవుని యొక్క హస్తముల ద్వారా సేవించబడేవాడు కాడు. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు మానవుని హస్తములతో కొదువులు తీర్చుకునే దేవుడు కాదు. కాబట్టి మనము దేవుని మందిరం అని పేరు పెట్టిన ఈ 4 గోళ్ల హౌస్ని అనగా ఈ యొక్క హాల్ని దేవుని మందిరం అని పేరు పెట్టుకున్నాం. ఓకే, మంచిదే. కానీ దేవుడు నివసిస్తాడా అంటే ఆయన అంటున్నాడు, ఆకాశ మహాకాశమును పట్ట చాలని వాడని నేను. నువ్వు కట్టిన ఆ 4 గోళ్ల యొక్క హౌస్ అనగా హాలు నాకు ఎట్లా సరిపోతుంది అంటాడు ఆయన. అంతే కదా, మాట్లాడరే. మీరు పక్షుల గూళ్ళు చూసారా? పక్షుల గూళ్ళు ఎంతమంది చూశారు చెప్పాలి. పక్షుల గూళ్ళు చూసిన వారు చేతులు పైకెత్తండి. పొయ్యిలో కూడా పెట్టేసారు మీరు చాలా మట్టికి, నాకు తెలుసు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. దేవుని యొక్క సన్నిధిలో పక్షుల గూళ్ళలో మానవుడు నివసించగలుగుతాడా? ఆ గూడు మానవుడు వెళ్ళి అందులో పడుకోగలుగుతాడా? విశ్రమించగలుగుతాడా? కూర్చోగలుగుతాడా? పక్షుల గూళ్ళలో మానవుడు నివాసం చేయలేడు కదా. అలాగే మానవుడు పక్షిలా అంటాడు. పక్షితో పోల్చాడు కూడా మానవుడిని. పోల్చాడా లేదా? పక్షులతో పోల్చాడు మానవుడిని, జంతువులతో పోల్చాడు, అలాగే పురుగులతో పోల్చాడు, చేపలతో పోల్చాడు, గాడిదతో పోల్చాడు, గొర్రెతో పోల్చాడు. ఇలాగ మానవుడిని చాలా పోలికలతో పోల్చాడు ఆయన. పక్షితో పోల్చాడు. మరి పక్షి లాంటి మానవుడు కట్టిన ఈ చిన్న హౌస్లో ఆయన ఎలా ఉంటాడు? పక్షులు కట్టిన గూళ్ళలోనే మనం నివసించలేనప్పుడు పక్షి లాంటి మనం కట్టిన ఈ గూళ్ళో ఆయన ఎలా ఉంటాడు? ఉండడు కదా.
కానీ ఒక్క విషయం గమనించుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆకాశ మహాకాశముల పట్ట చాలని దేవుడు మన మధ్య నివసించడానికి ఇష్టపడ్డాడు, మనతో ఉండడానికి ఇష్టపడ్డాడు. ఎక్కడ 2-3 నా నామమున ఏకీభవిస్తారో వారి మధ్య వారితో ఉంటానని మాట్లాడిన దేవుడు మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకు ఉండడానికి ఇష్టపడుతున్నాడు? ఎందుకు ఆయన సన్నిధి మన మధ్య ఉండాలనుకుంటున్నాడు? ఎందుకు ఆయన మనతో నడవాలనుకుంటున్నాడు? ఎందుకు ఆయన మనతో ఉండి మనల్ని దీవించాలనుకుంటున్నాడు అంటే, అసలు మానవుణ్ణి నిర్మించుకున్నదే, మానవుని యొక్క ఏర్పాటు దేవుని మందిరముగా మానవుడు ఉంటాడని, దేవుని నివాస స్థలముగా మానవుడు ఉంటాడని. అందుకనే దేవునికి సమీపముగా మానవుని పెట్టుకుని ప్రతిరోజు మానవునితో ప్రతి సందపూట వెళ్ళి చక్కగా మాట్లాడేవాడు దేవుడు, చాలా చక్కగా మాట్లాడేవాడు. కానీ అనుకోకుండా సాతానుడి యొక్క కుయుత్తుల వల్ల మానవునికి దేవునికి ఉన్న సంబంధం తెగిపోయింది, కట్ అయిపోయింది. ప్రత్యక్షముగా దేవుణ్ణి చూసే మానవుడు, ప్రత్యక్షంగా దేవుణ్ణి ఆరాధించే మానవుడు ఇప్పుడు దేవుణ్ణి చూడలేకపోతున్నాడు, ప్రత్యక్షంగా దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నాడు. అందుకని మానవుడు మరలా పూర్వమున్న స్థితిలో ఆత్మీయ బంధముతో కట్టబడి దేవునితో సహవాసం చేయడానికి, దేవునితో నడవడానికి దేవుడు ఏం చేశాడంటే, దేవుడు మనతో సహవాసం చేయడానికి దివి నుండి భూమికి దిగి రావడం జరిగింది. దేవుడు మనతో సహవాసం చేయడానికి, మరలా మనల్ని ఆయన మందిరముగా కట్టుకోవడానికి దివి నుండి భూమికి దిగి రావడం జరిగింది. ఆయన దిగి వచ్చి అన్నాడు, నేను మీతో నివాసం చేయాలన్నా, మీరు నాతో సహవాసం చేయాలన్నా, మీరు నా కొరకు ఒక మందిరమును నిర్మించాలి అన్నాడు. అది తాత్కాలికంగా ఏం చేశారంటే, ప్రత్యక్షపు గుడారము అని ఒక మందిరాన్ని ఇజ్రాయేల్ ప్రజలు మోషేకు వచ్చిన దర్శనాన్ని బట్టి నిర్మించడం జరిగింది. అర్థమవుతుందా? మోషేకు వచ్చిన దర్శనాన్ని బట్టి ఇజ్రాయేల్ ప్రజలు దేవుని మందిరము, ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించారు. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఆవరణంలో ఉన్న ఉపకరణములు ఆవరణంలో పెట్టారు, పరిశుద్ధ స్థలంలో ఉంచవలసిన ఉపకరణములను పరిశుద్ధ స్థలంలో పెట్టారు, అతి పరిశుద్ధ స్థలంలో ఉంచవలసిన ఉపకరణములను అతి పరిశుద్ధ స్థలంలో పెట్టారు. అయితే ఇది తాత్కాలికమైన దేవుని యొక్క నివాసం గనక, తాత్కాలికమైన మందిరము గనక దేవుడు ఏం చేశాడంటే, వీళ్ళకి ప్రయాణమై ఉన్నారు గనక, ప్రయాణమై పోవుచున్నారు గనక, అరణ్య యాత్రలో ఉన్నారు గనక, ఆ మందిరము ఎక్కడికి కావలితే అక్కడికి ప్రత్యక్షపు గుడారాన్ని, ఉపకరణములను మోసుకుని పోవడానికి వీలయ్యేటట్లు చేయించుకున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మందిరమును ఎక్కడికి కావాలితే అక్కడికి పట్టుకెళ్ళడానికి, మానవుడు ఎక్కడుంటే అక్కడ మందిరం ఉండాలి. అందుకని దేవుని సన్నిధి మాతో ఉండాలి అనడానికి, దేవుని సన్నిధి మాతో రావాలి అనడానికి, దేవుని సన్నిధిని మేము ఉల్లసించి సంతోషించాలి అనడానికి దేవుని మందిరాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు మానవుని యొక్క శ్రేయస్సు కొరకు. అయితే తర్వాత విషయం ఏంటంటే, మోషే కాలం అయిపోయింది, యెహోషువ కాలం అయిపోయింది, న్యాయాధిపతుల కాలం అయిపోయింది, రాజుల కాలం వచ్చింది. వినండి, రాజుల కాలం వచ్చిన తర్వాత మొదటి రాజు ఇజ్రాయేల్ ప్రజలకు సౌలు కాలంలో, సౌలు 40 సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజల్ని పరిపాలన చేశాడు. కానీ సౌలు కాలంలో దేవుని మందిరం కట్టాలన్న ఆలోచన సౌలుకి కానీ సౌలు కుమారులకు కానీ ఎవరికీ రాలేదు, దేవుడు ప్రేరేపించలేదు వాళ్ళని. అయితే సౌలు 40 సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజల్ని పరిపాలించిన తర్వాత దేవుడు సౌలుని తప్పించి దావీదుని ఎన్నుకున్నాడు, దావీదుని తీసుకొచ్చాడు. ఎందుకో తెలుసా? గమనించండి. దావీదు నా హృదయానుసారుడు, నా ఉద్దేశమును నెరవేర్చువాడు, నా హృదయానికి దగ్గరగా ఉన్నవాడని చెప్పి నా ఉద్దేశాలు నెరవేర్చువాడు అన్నాడు. అయితే దావీదు 40 సంవత్సరాలు దేవుని యొక్క సన్నిధిలో ఇజ్రాయేల్ ప్రజల్ని పరిపాలించాడు. అయితే దావీదుకి దేవుని మందిరం అంటే ఎంతో ఇష్టం, దేవుని మందిరం అంటే ఎంతో మక్కువ, చాలా ఇష్టం దేవుని మందిరం అంటే. అయితే దావీదు ఏమని ఆలోచించాడంటే, నేను సరంబీలేసిన ఇండ్లలో ఉన్నాను, సరంబి వేసిన ఇండ్లలో అంటే స్లాప్ వేసిన ఇండ్లలో ఉన్నాను, సరంబీలు వేసిన ఇండ్లలో ఉన్నాను, దేవదారు మ్రానుతో నేను చక్కగా సరంబీలు వేసుకుని ఎంతో చక్కగా నా నివాసాన్ని నేను ఏర్పాటు చేసుకున్నాను. కానీ దేవుని మందిరము డేరాలతో ఉంది, దేవుని నిబంధన మందసము డేరాల మధ్యలో ఉంది, ఎండకి ఎండుతుంది, వానకు తడుస్తుంది, మంచుకు తడుస్తుంది, అట్లా ఉండడం నాకు ఇష్టం లేదు అనుకున్నాడు దావీదు. అర్థమవుతుందా? నేను సరంబి వేసిన ఇండ్లలో ఉన్నాను, దేవదారు మ్రానుతో కట్టబడిన పట్టణంలో ఉన్నాను, నా పేరు పెట్టుకున్నాను ఈ పట్టణానికి దావీదు పట్టణమని, దావీదు పట్టణమని పేరు పెట్టుకుని దేవదారు మ్రానులతో ఈ పట్టణం కట్టించాను. కానీ దేవుని మందిరం మాత్రం డేరాలతో ఉండడం నాకు ఇష్టం లేదు, దేవుని మందిరమును కట్టించాలి అనుకున్నాడు. ఎవరు?
దావీదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అయితే దావీదు తలంచాడు, కానీ దేవుడు నో చెప్పాడు, నువ్వు కట్టకూడదు, నా మందిరాన్ని నువ్వు కట్టడానికి వీల్లేదు, నా మందిరాన్ని నువ్వు కట్టడానికి ఎంత మాత్రం నేను ఒప్పుకోను, ఎందుకంటే నీ చేతులు రక్తముతో తడిసినవి. కాబట్టి నీ కుమారుడు, నీ గర్భములో నుంచి వచ్చి కుమారుడు నా మందిరమును కడతాడు అన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకొకసారి చెప్పాలి, నీ గర్భంలో నుంచి వచ్చి కుమారుడు నా మందిరమును కడతాడు, నువ్వు మాత్రం నా మందిరాన్ని కట్టడానికి వీల్లేదని చెప్పాడు. దావీదు మందిరమును కట్టొద్దన్నందుకు బాధపడినా, నా గర్భవాసులో ఒకడు నా వారసుడు దేవుని మందిరం కట్టబోతున్నాడన్న సంతోషంతో దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు. అంతేకాదు, దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆయన ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? ప్రభువా, నా కుటుంబమును ఎంతగా హెచ్చించడానికి, నా కుటుంబమును ఎంతగా ఆశీర్వదించడానికి నేను ఏ పాటి వాడను ప్రభువా, నా కుటుంబం పట్ల నీ దృష్టి ఉంచావు, నీ కనుదృష్టి ఉంచావు, నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నావు, నా తర్వాత నా కుమారుని కూడా ప్రేరేపించి మందిరము కట్టే కృప చూపిస్తున్నావు, నువ్వెంత గొప్ప కృపామయుడు అయ్యా, దయామయుడు అయ్యా అని చెప్పేసి దావీదు దేవుణ్ణి స్తుతిస్తూ గణపరుస్తూ ఏమన్నాడో తెలుసా? నా కుటుంబము ఎప్పుడు నీ సన్నిధిలో ఆశీర్వదించబడును గాక అన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆశీర్వాదం ఎక్కడుంటుంది నాన్న? ఆశీర్వాదం ఎక్కడుంటుంది? దేవుని సన్నిధిలో అనండి. దేవుని సన్నిధిలో ఉంటుంది ఆశీర్వాదం. దేవుని సన్నిధిలోనే ఉంటుంది ఆశీర్వాదం. గట్టిగా స్తోత్రం చెప్పాలి. నేను వారానికి దగ్గర ఎక్కడైనా మీటింగులు ఉంటే 4-5 సార్లు మందిరంలో ఉంటాను. మీటింగులు లేకపోతే ఖచ్చితంగా వారానికి 3 సార్లు దేవుని మందిరంలో ఉంటాను. 3 రోజులు, ఆదివారం, మంగళవారం, శుక్రవారం. మరలా నెలలో చూసుకుంటే పరిశుద్ధాత్మ అజ్ఞాపక స్వస్థత కూడికలని, సేవకుల సదస్సు అని, మరలా ఇంకా బయట దైవజనులు ఆహ్వానించినప్పుడు వెళ్ళి అక్కడ మందిరాల్లో నేను కనబడినప్పుడు దేవుడు మందిరంలో ఉన్న ఆశీర్వాదం నాకు సర్వసమృద్ధిగా దయచేశాడు. మందిరంలో కనబడడమే ఆశీర్వాదం, మందిరంలో ఉండడమే ఆశీర్వాదం. అది తెలియట్లేదు చాలామందికి. కాబట్టి మందిరము అనే స్థలము దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు? మందిరంలో ఆయన ఎందుకు ఉంటానన్నాడు? ఎందుకు మనతో సహవాసం చేస్తానన్నాడు? ఎందుకు మందిరాన్ని మనకి ఇవ్వడం జరిగింది? మందిరానికి ఒక ప్రాముఖ్యమైన స్థితి ఇవ్వడం ఎందుకు జరిగింది? మందిరానికి అందరినీ వచ్చి మోకరింపజేసి ఆరాధించమని చెప్పడానికి కారణం ఏంటి? ఈ విషయాలన్నీ మనం తెలుసుకుందాం. మందిరానికి ఉన్న ప్రాముఖ్యమైన స్థితి ఒక 8 విషయాలు నేను మీతో చెప్తాను, జాగ్రత్తగా వినండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని మందిరం మొట్టమొదటిగా ఎందుకు అని ఆలోచిస్తే దేవుని నామ ఘనత కొరకు ఏర్పరచబడిన స్థలము అనండి. మొట్టమొదటి విషయం ఏంటి? దేవుని మందిరము దేవుని నామ ఘనత కొరకు ఏర్పరచబడిన స్థలము. చెప్పాలి. మొదటి విషయం రాసుకున్నారా? ఎందుకు ఇది? దేవుని నామ ఘనత కొరకు. ఎవరి ఘనత కొరకు? దేవుని నామము ఘనపరచబడడం కొరకు, ఆయన నామ ఘనత కొరకే దేవుని మందిరము కట్టబడాలి. గుర్తుంచుకోండి, తీయండి. పరిశుద్ధ గ్రంథము నుండి 2 దినవృత్తాంతములు 6వ అధ్యాయము 7వ వచనం. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా. అందరూ తీశారా? ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టింపవలెనని నా తండ్రి అయిన దావీదు మనోభిలాష గలవాడాయను. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎందుకు కట్టబడాలి మందిరము? ఎందుకు ఆ స్థలము ఉండాలి? ఎందుకు ఆ స్థలములో మనం మోకరించాలంటే మొట్టమొదటి విషయము దేవుని నామ ఘనత కొరకు అనండి. చెప్పాలి. దేవుని నామము యొక్క ఘనపరచబడడం కొరకు, ఆయన నామ ఘనత కొరకు దేవుని మందిరం కట్టబడాలి. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని నామ ఘనత వస్తుందా మందిరం కట్టబడితే? పెద్ద మందిరం కట్టేసి వదిలేస్తే ఘనత వచ్చేస్తుందా? కోట్ల రూపాయలు హెచ్చించి, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద మందిరం కట్టేసి ఎదురు పెద్ద ఫోటో పెట్టేస్తే ఘనత వచ్చేస్తుందా? చెప్పరేటండి. దేవుని నామ ఘనత కొరకు దేవుని మందిరం కట్టబడాలి మొట్టమొదటిగా. అంటే ఆయన నామానికి మందిరం కట్టినంత మాత్రాన ఘనత రాదు, కానీ ఎప్పుడు వస్తుందో తెలుసా? ఆ మందిరములో నువ్వు మోకరించి దేవుని నామాన్ని ఘనపరచగలిగినప్పుడు దేవుని నామానికి ఘనత వస్తుంది. ఘనపరచాలి. దేవుని మందిరంలో మొట్టమొదటి యొక్క స్థితి ఏమిటో తెలుసా? స్థలంలో ఉండవలసిన మహిమ ఏంటో తెలుసా?
దేవుని నామం ఘనపరచబడాలి ఆ స్థలంలో. అది దేవుని నామ ఘనత కొరకే కట్టబడింది ఆ మందిరం. అందుకని దేవుని నామం ఘనపరచబడుతూ ఉండాలి, ఆయన నామం మహిమపరచబడుతూ ఉండాలి, ఆయన నామము ఉన్నతమైన స్థాయిలోనికి వెళ్ళాలి. అందుకనే ఆయన నామ ఘనత కొరకు కట్టబడిన మందిరముగా మొట్టమొదటిగా మనం చూసుకుంటున్నాం. అర్థమవుతుందా? దేవుని మందిరమునకు వచ్చేసరికి ఆయనకి ఘనత రావాలి. నీ ద్వారా, నీ ఆలోచన ద్వారా ఆయనకి ఘనత రావాలి, నీ ప్రవర్తన ద్వారా ఆయనకి ఘనత రావాలి, నీ తలంపుల ద్వారా ఆయనకి ఘనత రావాలి, నీ ఉద్దేశాల ద్వారా ఆయనకి ఘనత రావాలి. మందిరంలోకి వచ్చి చాలామంది ఏం చేస్తారంటే ఘనహీనమైన పనులు చేస్తారు. కొంతమంది దేవుని సన్నిధికి వస్తారు, కానీ దేవుని సన్నిధిలో ఎంత మాత్రము కూడా భయముతో ఉండరు, భక్తితో ఉండరు, విశ్వాసంతో ఉండరు. ఇది దేవుని నామాన్ని ఘనపరచవలసిన స్థలం, ఇది దేవుని నామానికి ఘనత రావలసిన స్థలం, ఇది ఈ ఘనత నా ద్వారా రావాలన్న ఆలోచన ఉండదు. ప్రార్థన జరుగుతూ ఉంటే, దైవజనుడు వాక్యం చెప్తూ ఉంటే, పాటలు పాడుతూ ఉంటే, సాక్ష్యములు చెప్తూ ఉంటే, మొబైల్ చూసుకునేవారు మొబైల్ చూసుకుంటారు, ఏమంటే మెసేజ్లు పెట్టుకునేవారు మెసేజ్లు పెట్టుకుంటారు, చాటింగ్ చేసుకునేవారు చాటింగ్ చేసుకుంటారు. ఎంత దారుణమైన పరిస్థితిలో ఈరోజు మందిర పరిస్థితి మారిపోయిందో తెలుసా? ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారో తెలుసా? వెనకాలకి వెళ్ళి కూర్చోవడం బెంచీల మీద, ఆ వెనకాల కూర్చున్న తర్వాత దేవుని మందిరంలో దేవునికి రావాల్సిన ఘనత దేవునికి ఇవ్వకుండా, దేవుని సన్నిధిలో దేవుని మహిమపరచకుండా వారి ఆలోచనలు నెరవేర్చుకోవడం, వారి తలంపులు నెరవేర్చుకోవడం, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత బయటికి వెళ్ళడం లోపలికి రావడం, బయటికి వెళ్ళడం లోపలికి రావడం. ఎందుకు? ఆ ఫోను నీ చేతిలో ఉంది కాబట్టే కదా. ఫోన్ రావడం, మెదలకుండా బయటికి వెళ్ళడం, ఆ పక్కకు ఈ పక్కకి వెళ్ళి మాట్లాడడం. దేవుని నామం నీ వలన అవమానపరచబడుతుంది బిడ్డ, నీ వలన దూషించబడుతుంది. 1-2 గంటలు దేవుణ్ణి గణపరచలేవు దేవుని మందిరంలో, 1-2 గంటలు దేవుణ్ణి ఆరాధించలేవు, 1-2 గంటలు అన్ని పనులు కట్టేసుకుని ఉండలేవు, 1-2 గంటలు అన్ని పనులు కట్టేసుకుని ఉండలేవు. మొన్న ఒక సహోదరుడు ఇంకో సహోదరుడికి ఫోన్ చేశాడు. ఫోను రింగ్ అవుతుంది, కనీసం దగ్గర ఒక 10-15 కాల్స్ అయినా చేసి ఉంటాడు, ఎత్తట్లేదు. తర్వాత 2:30-3కి తిరిగి ఫోన్ చేశాడు. బ్రదరు ఫోన్ సైలెంట్లో ఉంది, చూసుకోలేదు, ఎందుకు ఫోన్ చేశారంటే అర్జెంట్ పని ఉండి ఫోన్ చేశానంటే, అర్జెంట్ పనే, నేను సినిమా థియేటర్లో ఉన్నాను, అందుకని ఫోన్ సైలెంట్లో పెట్టేశాను అన్నాడు. ఎక్కడుండి పెట్టేశాడు సైలెంట్లో? ఎక్కడుండి పెట్టేశాడు? థియేటర్లో ఉంటే సైలెంట్లో పెడుతున్నా, మరి దేవుని సన్నిధిలో ఉంటే ఎందుకు ఫోన్ చూస్తున్నావు దరిద్రుడా? అర్థమవుతుందా మీకు? థియేటర్కి ఘనత ఇవ్వాలా, దేవుని మందిరానికి ఘనత ఇవ్వాలా? థియేటర్లో ఉంటే సైలెంట్లో పెట్టేసావు, ఫోను వచ్చినా కూడా పని చేయకుండా చెవులో పెట్టేసి ఎక్కడో పాకెట్లో, ప్యాంట్ పాకెట్లో పెట్టేసావు. కొంతమంది అయితే ప్యాంట్ పాకెట్లో కాదు, ప్యాంట్ లోపల ఉన్న పాకెట్లో పెడతారు. బుద్ధి జ్ఞానం ఉండేడితేగా. దేవుని నామ ఘనత కొరకు దేవుని సన్నిధి కట్టబడింది, నువ్వే ఆ ఘనతను ఆయనకు అందించాలి. ఆఫ్టర్ ఆల్ 2:30 సినిమాకి వెళ్తే కాలక్షేపం కొరకు డబ్బులు ఖర్చు పెట్టుకుని సినిమాకి వెళ్తే అక్కడ ఫోన్ ఎత్తవు, నువ్వు ఫోన్ యూజ్ చేయవు, నువ్వు అసలు ఫోన్ వైపే చూడవు నువ్వు. మరి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎందుకు ఫోన్ అట్టుకుని వేలాడుతున్నావు? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎందుకు ఫోన్ అట్టుకుని వేలాడుతున్నావు? ఎందుకో మెసేజ్లు చూసేసుకుంటావు, చాటింగ్లు ఎందుకు చేస్తున్నావు? బుద్ధుండే వాళ్ళు చేసే పని కాదు, భక్తి పరులు చేసే పని కాదు, జ్ఞానం ఉండే వాళ్ళు చేసే పని కాదు ఇది. జ్ఞానశూన్యులు, బుద్ధిహీనులు, పనికి మాలిన వారు చేసే పనులు. నిజముగా నువ్వు దేవుని అంగీకరిస్తే, నిజముగా నువ్వు దేవుని వైపుకు తిరిగినట్లయితే, నిజముగా నువ్వు ఆయన సొంత రక్షకునిగా అంగీకరించి నువ్వు రక్షణ పొందిన వ్యక్తివైతే, ఆయన నామ ఘనత కొరకు దేవుని మందిరానికి వస్తావు. ఆయన నామాన్ని ఘనపరచడం కొరకు, ఆయన నామాన్ని మహిమపరచడం కొరకు, ఆయన నామానికి చెందవలసిన ప్రభావము చెల్లడం కొరకు, చెందించడం కొరకు నువ్వు దేవుని మందిరానికి వస్తావు. చాలామంది నాతో చెప్పే విషయం, పాస్టర్ గారండి సన్నిధికి వస్తారు కానండి మా ఊర్లో మా పేటలో వెనకాల కూర్చొని ఫోన్లు మాట్లాడుకుంటారండి, ఫోన్లు చూస్తారండి, కానీ పాస్టర్ గారు ఏమీ అనరండి, అంటే పాస్టర్ గారి మీద తిరగబడతారండి, పాస్టర్ గారు ఏమీ అనట్లేదండి, చాలా బాధగా ఉందని చాలామంది నాతో చెప్పి బాధపడుతున్నారు. నువ్వు ఎంతమందికి అభ్యంతరకరంగా ఉన్నావు నీకు అర్థమవుతుందా? దేవుడికే కాదు, దేవుని బిడ్డలకు కూడా నువ్వు అభ్యంతరకరంగా ఉన్నావు.
అలాంటి జీవితం నీకు అవసరమా? అలాంటి బ్రతుకు నీకు అవసరమా అని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రోజున. దేవుని సన్నిధికి వెళ్తే అంత భయభక్తులతో ఉండాలో తెలుసా? మన ప్రవర్తన వలన ఆయన నామానికి ఘనత రావాలి. ఆయన అంటాడు, నన్ను గణపరచు వారిని నేను తిరిగి గణపరచదని అంటాడు. దేవుణ్ణి మనం గణపరచగలిగితే మన పెదవుల ద్వారా, మన శరీరం ద్వారా, మన యొక్క తలంపుల ద్వారా, మన యొక్క అవయవాల ద్వారా ఆయన్ని గణపరచగలిగితే దేవుడు అంట తిరిగి మనల్ని గణపరుస్తాడట. తిరిగి మనల్ని గణపరుస్తాడట. అతడు నా నామము ఎరిగిన వాడు గనక అతన్ని నేను తప్పించదను. అతడు నన్ను గణపరుస్తున్నాడు గనక నేను అతన్ని గణపరచదను అన్నాడు కీర్తన గ్రంథంలో. ఆయన మనం ఆయన్ని గణపరిస్తే మనల్ని ఆయన గణపరుస్తాడు. ఇది అర్థం కావట్లేదు ఈ రోజున. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇదివరకండి పరిశుద్ధ వివాహాలు జరిగితే ముందు బంధువుల ఇంటికి వెళ్ళేవారు కాదు. ముందు దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాతే బంధువుల ఇంటికి వెళ్ళేవారు. కొత్త జోడాన్ని దేవుని సన్నిధికి తీసుకొచ్చి దేవుని సన్నిధిలో వాళ్ళిద్దరిని ద్వారా దేవుణ్ణి గణపరిచి దేవుని మహిమపరిచి వాళ్ళని ఆరాధించిన తర్వాత, దేవుణ్ణి ఆరాధించిన తర్వాత అప్పుడు బంధువుల ఇంటికి తీసుకెళ్ళారు. ఇప్పుడు దేవుని సన్నిధి మానేసి బంధువుల ఇంటికి వెళ్ళి మెక్కొస్తున్నారు. తినడానికి బంధువులకి ఇస్తున్నంత ఘనత దేవునికి ఇవ్వట్లేదు ఈ రోజున. అక్కడక్కడ ఉన్నారండి, అందరూ కాదు. కొంతమంది మ్యారేజ్ అయితే ఒల్లూరు ఇజ్రాయేల్ గారి అబ్బాయి మ్యారేజ్ సోమవారం అయింది. మంగళవారం వెంటనే చెవుకుడిపాలెం ఆరాధనకు పంపేశారు మొగుడు పిల్లలిద్దరిని, నూతన దంపతులు. అలాగే మొగల్తూరు మౌనిక ఆగురు గారి అమ్మాయి కుమార్తె, ఆమెకు వివాహం అయింది. శుక్రవారం ఆరాధనకు పంపేశారు ఇక్కడికి. కొంతమంది ఉన్నారు, కొంతమందికి దేవుణ్ణి గణపరచడం రాదు, దేవుణ్ణి మహిమపరచడం రాదు. ఆ మహిమని దొంగిలించడం వచ్చు, బంధువుల ఇంటికి వెళ్ళడం వచ్చు, బంధువుల ఇంటికి వెళ్ళి తిరగడం వచ్చు. అవి బ్రతుకులు కాదండి, సరైన బ్రతుకులు కాదు. మార్చుకో ప్రవర్తన. ఆరాధన ఉన్న రోజున కూడా దేవుని సన్నిధికి వెళ్ళాలి, వీరిని దేవుని సన్నిధికి నడిపించాలి. ఆయన నామ ఘనత కొరకు కట్టబడింది మందిరం అన్న ఆలోచన లేదు. మందిరానికి ఉన్న ప్రాముఖ్యత తెలియకుండా బ్రతుకుతే అది బ్రతుకు కాదు, పనికి మాలిన బ్రతుకది. అలాంటి బ్రతుకు దేవునికి ఇష్టం ఉండదు, తొందరగా తీసేస్తాడు వాళ్ళని. దేవునికి మహిమ కలుగును గక్క. చెప్తున్నాను, ఎవరికి కోపం వచ్చినా, ఎవరికి బాధ కలిగినా నా దేవుడికి సంతోషం కలుగుతుంది. ఈ మాటల ద్వారా నా దేవుడికి ఆనందం కలుగుతుంది. నా దేవుడిని సంతోషపెట్టడం కొరకు ఎవరు ఏమనుకున్నా నాకు పర్వాలేదు, నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, నన్ను విసర్జించినా పర్వాలేదు, దేవుని సన్నిధి మానేసినా పర్వాలేదు, నా దేవుడు సంతోషిస్తాడు ఈ మాటల ద్వారా. అంతే అంతే. దేవుణ్ణి సంతోషపెట్టాలనుకున్నాను, దేవుని తరపున మాట్లాడుతున్నాను. ఎవరెంతగా ఫీల్ అయినా ఐ డోంట్ కేర్ చెయ్యను. అర్థమవుతుందా? చెప్పండి. మొట్టమొదటి విషయం ఏంటి? దేవుని నామ ఘనత కొరకు కట్టబడింది మందిరం. మరి నీ ద్వారా ఘనత వస్తుందా, అవమానం వస్తుందా? ఘనత వస్తుందా, అవమానం వస్తుందా? ఇదొక్క విషయం గమనించుకో. రెండు, ఆయన నిబంధనను నెరవేర్చుచు కృపసూపు స్థలం ఇది. చెప్పండి. దేవుని మందిరము ఇంకొకటి ఏంటి? ఆయన నిబంధనను నెరవేర్చి కృప చూపిస్తాడన్నమాట. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే మనకి నిబంధన జనులు అని పేరు వచ్చింది. చెప్పాలి, ఏం పేరు వచ్చింది? నిబంధన జనులు. ఎంతమందికి తెలుసు నిబంధన జనులు అంటే? నిబంధన జనులు అంటే ఎంతమందికి తెలుసు? నిబంధన లేకుండా దేవునితో మనం ఎంతమాత్రం కూడా సమాధానంగా ఉండలేం. అందుకని దేవుడు ఏం చేశాడంటే, ఇదిగో నేను వారికి క్రొత్త నిబంధన దయచేయుచున్నాను, పాత నిబంధన తొలగిపోయినట్లు ఇంకెన్నటికీ అది తొలగిపోకుండా ఉంటుందని చెప్పాడు. ఒక క్రొత్త నిబంధనకి సంబంధించిన జనులు మనం. ఇప్పుడు దేవుని సన్నిధికి వస్తే ఆయనతో ఒక నిబంధన చేయబడిన బిడ్డలుగా గుర్తుంచుకోవాలి మనం. అయితే ఇప్పుడు ఏమిటా నిబంధన? ఏమిటా నిబంధన అంటే, యేసుక్రీస్తు ప్రభువారు అప్పగించబడి రాత్రి ఏం చేశాడంటే, ఆయన ఒక రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇదిగో అనేకుల కొరకు నలగొట్టబడుతున్న నా శరీరము,
నన్ను జ్ఞాపకం చేసుకునేటికే దీన్ని చేయడం చెప్పేసి జ్ఞాపకం చేసుకోవడానికి అందరికీ ఆయన శరీరాన్నిగా ఆ రొట్టెని విరిసిచ్చాడు. 2, ఆయన ఒక పాత్రను ఎత్తుకుని, ఇది అనేకుల కొరకు చిందిస్తున్న క్రొత్త నిబంధన అనండి, క్రొత్త నిబంధన రక్తము అన్నాడు. క్రొత్త నిబంధన రక్తము. ఇప్పుడు దేవుని సన్నిధికి వస్తున్న మనము ఆ నిబంధనను అంగీకరించి ఆ నిబంధనలో పాలు పొందుకునే వారిగా, ఆ నిబంధనలో భాగస్థులమైన వారిగా, ఆ నిబంధన రక్తములో కడగబడిన వారిగా, ఇదిగో రక్తములో కడగబడిన వారికి ఆయన సమీపముగా ఉన్నాడు గనక ఇప్పుడు నిబంధనను ఆయన జ్ఞాపకం చేసుకుని, ఇదిగో క్రొత్త నిబంధన అయిన రక్తంలో కడగబడిన ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకుని మన మీద కృప చూపించి మన పాపములన్నీ తొలగించు స్థలము దేవుని మందిరం. దేవుని మందిరం కృప చూపించే స్థలము, నిబంధన గుర్తు చేసుకునే స్థలము. దేవుని సన్నిధిలోకి వస్తే ఆయన నిబంధన జ్ఞాపకం చేసుకుని కృప చూపిస్తాడన్నమాట. చూపిద్దాం, చూడండి, చదువుదాం. అదే అధ్యాయంలో 14వ వచనం, అదే అధ్యాయంలో 6వ అధ్యాయంలోనే 14వ వచనం. ఈ అధ్యాయంలోనే ఈ మాటలన్నీ తీసుకున్నాను నేను. 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయంలోనే నేను 8 వచనాలని తీసుకున్నాను, 8 విషయాలు. కాబట్టి జాగ్రత్తగా వినండి. బైబిల్ చదువుతున్నప్పుడు ఒక అధ్యాయం కానీ లేకపోతే ఒక పుస్తకం కానీ, బైబిల్లో ఒక పుస్తకం కానీ చదువుతున్నప్పుడు ఆ పుస్తకాన్ని మనం స్టడీ చేయాలి. అధ్యాయాన్ని మనం స్టడీ చేస్తే ఆ అధ్యాయంలో కొన్ని అంశాలు మనకు దొరుకుతాయని ముందుగానే నేను చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను. ఈ 6వ అధ్యాయంలో 8 విషయాలు మీకు నేను చూపిస్తాను. చదవండి. యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, హృదయపూర్వకముగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు, నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృపను చూపుచుండు నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి యందైనను లేడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దేవుని స్థలంలో ఏముంది? కృప చూపిస్తున్నాడు, నిబంధన గుర్తుకు చేసుకుంటున్నాడు, నిబంధన జ్ఞాపకం చేసుకుని కృప చూపించు స్థలము. చెప్పండి, ఇప్పుడు నువ్వు కృప పొందాలంటే ఏ స్థలంలోకి రావాలి? రాజుల దగ్గరికి వెళ్ళాలా? అధికారుల దగ్గరికి వెళ్ళాలా? ప్రధానుల దగ్గరికి వెళ్ళాలా? గొప్పవారి దగ్గరికి వెళ్ళాలా? చెప్పండి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? కృప చూపుట దేవుని వశమే, ఇంకెవరి వశము కాదు. ఎవరు చూపలేరు కృప, ఎవరు కృప చూపించలేరు. కృప చూపించేది ఎవరు? దేవుడు ఒక్కడే. కాబట్టి ఆయనకి కృపామయుడు అని పేరుంది, కృపా సత్యములు గలవాడని పేరుంది. కృపా సత్యములకు ఒకదానికొకటి ముద్దు పెట్టుకుంటున్నాయని పేరుంది, కలుసుకుంటున్నాయన్న పేరుంది. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఆయన కృపామయుడు, కృప చూపించువాడు. ఎక్కడా? దేవుని మందిరం అనే స్థలంలో కృప చూపిస్తాడు. నువ్వు మోకరించు, ప్రార్థన చేయి, కృప పొందుతావు, కృపకు పాత్రుడుగా మారుతావు, కృపకు పాత్రురాలుగా మారుతావు. దేవుని సన్నిధిలో ఆయన నిబంధన నీ పట్ల జ్ఞాపకం చేసుకుంటున్నాడు, కృప చూపిస్తున్నాడు. ఇది 2. మూడో విషయం, దేవుడు మన ప్రార్థనలన్నీ విని అంగీకరించి సఫలము చేయు స్థలము. అంటే దేవుడు విన్నపములను ఆలకించు స్థలము అనండి. 3 ఏంటి? హలో చెప్పాలండి. దేవుడు విన్నపములను అనగా మన ప్రార్థనలను ఆలకించు స్థలము దేవుని మందిరం అనగా, 3వదిగా మన ప్రార్థనలను ఆలకించు స్థలం. ఎంతమందికి అర్థమవుతుంది? 1 చెప్పండి, దేవుని నామ ఘనత కొరకు ఏర్పరచబడిన స్థలం. 2 నిబంధనను జ్ఞాపకం చేసుకుని కృప చూపించు స్థలం. 3 మన ప్రార్థన విన్నపములను ఆలకించు స్థలం. గట్టిగా స్తోత్రం చెప్పాలి. మన ప్రార్థన విన్నపములను ఆలకించు స్థలం. తీయండి 3, 20వ వచనం చదవండి. అదే అధ్యాయంలో 20వ వచనం. నీ సేవకులు ఈ స్థలము తట్టు తిరిగి చేయు విన్నపములను వినుటకైనను నామమును అచ్చట ఉంచదనని నీవు సెలవిచ్చిన స్థలముననున్న. చాలు, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ ఏమన్నాడంటే, నీ సేవకులు ఈ స్థలము తట్టు తిరిగి. ఏ స్థలం తట్టు తిరిగి? సొలొమోన్ కడుతున్న మందిరము స్థలం చుట్టూ తిరిగి. సొలొమోన్ చేస్తున్న ప్రార్థన ఇది. దేవుని మందిరం కట్టేశాడు. దేవుని మందిరం కట్టేసిన తర్వాత మందిరంలో ప్రార్థన చేస్తున్నాడు. దేవుని మందిరంలో మొదటి ప్రార్థన సొలొమోన్ చేస్తున్నాడు. కొన్ని బలులు అర్పించి, కొన్ని గొర్రెలు, 100,000 గొర్రెల పొట్టేలను అర్పించి
ఆ మందిరంలో ప్రార్థన చేస్తుంటే దేవుని తేజస్సు దిగొచ్చేసింది ఆ మందిరంలోకి. ఆ తేజస్సు కంట, ఆ వెలుగు కంట దేవుని యాజకులు మందిరంలో నిలబడలేక పారిపోయారట బయటికి. ఆ అధ్యాయము మొదటి కాడి నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకో. చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి అందులో, చాలా అద్భుతమైన విషయాలు ఉంటాయి. ఆ ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనలోనే కొన్ని అంశాలు తీసుకొచ్చాను నీకు నేను ఈరోజు. దేవుని చేత ప్రేరేపించబడిన వాడిని. దేవుని మందిరము యొక్క ప్రాముఖ్యత కొరకు ఆ సొలొమోను ప్రార్థనలో ఉన్న కొన్ని అంశాలను దేవుని మందిరం కొరకు నేను ఏర్పాటు చేసుకుని ఆయన ప్రేరేపిస్తే మీ మధ్యకు తీసుకొచ్చాను ఆ విషయాన్ని. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏమన్నాడంటే, నీ సేవకులు ఈ స్థలం తట్టు తిరిగి చేయు విన్నపములను వినుటకైనా నామమును అచ్చట ఉంచెదనని. ఏముంచుతాడంట ఆయన? ఆయన నామమును, అనగా ఆయన ఇక్కడ ఉంటాడట. ఎందుకుంటాడు? ఎవరు ప్రార్థన చేస్తున్నారో వారి తట్టు ఆయన చెవి యొగ్గుతాడట. ఇంతమందిలో ఎవరైతే ఆయన్ని మనస్ఫూర్తిగా ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నారో, మనస్సుతోనూ ఆత్మతోనూ ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన వైపు ఆయన చెవి యొగ్గుచున్నాడు. ఆయన నామం ఇక్కడ ఉంది, ఆయన స్థలం ఇది, ఆయన మందిర ఆవరణం ఇది. ఇప్పుడు ఎవరైతే విన్నపాలు చేస్తున్నారో, భక్తితో ప్రార్థన చేస్తున్నారో, భక్తితో విజ్ఞాపన ఎవరైతే చేస్తున్నారో వారి ప్రార్థన అంగీకరించబడుతుంది. వారి ప్రార్థనకు జవాబు వస్తుంది. వారి ప్రార్థనకి ప్రతిఫలం, బహుమానం వస్తుంది. మీరు గమనించండి. యాకోబు నుచ్చిన దర్శనం చూస్తాడు. నుచ్చిన దర్శనం తెలుసా? ఎంతమందికి తెలుసు? తండ్రి ఇంటికాడ నుంచి పద్మనారామం వెళ్ళిపోతాడు, అన్నగారిని తండ్రిని మోసగించిన తర్వాత. అప్పుడు వెళ్ళిపోతుంటే లూజు ప్రాంతంలో పడుకుంటాడు అతను. పొద్దు గూకిందని ఒక రాయిని తలగడగా చేసుకుని పడుకుంటాడు. పడుకున్న తర్వాత అతనికి నిద్ర పట్టి ఒక దర్శనం వస్తుంది. భూమి నుండి మొదలుకొని ఆకాశం వరకు నుచ్చిన కొన వేయబడుతుంది. దాని కొన ఎక్కడికి? ఆకాశానికి తాకి ఉంది. ఆకాశం ఆ నుచ్చిన పైన దేవుడైన యెహోవా ఉన్నట్లుగా చూస్తాడు. అయితే ఆ నుచ్చిన మీద దేవదూతలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. అయితే ఆ దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉండగా ఎక్కుచున్న దేవదూతలేమో నీ ప్రార్థనలు పట్టుకుని వెళ్తున్నారు, దిగుతున్న దేవదూతలేమో ఆ ప్రార్థనలకు జవాబులు బహుమానాలు పట్టుకుని వస్తున్నారు. అర్థమవుతుందా నీకు? ఎక్కుచున్న దేవదూతలు ఏం పట్టుకెళ్తున్నారు? నీ ప్రార్థన పట్టుకెళ్తున్నారు, నీ కన్నీరు పట్టుకెళ్తున్నారు. నీ బాధను, నీ వేదనను చూసి కన్నీరుని వారి బుడ్డుల్లో ఉంచి, ఆ బుడ్డుల్లో కన్నీరు పట్టుకుని ఆ ప్రార్థన పట్టుకుని వెళ్ళిపోతున్నారు పరలోకం. ఆ ప్రార్థనలు దేవుడు చూసి, ఆ కన్నీరు దేవుడు చూసి బహుమతిని ఇచ్చి కొంతమంది దేవదూతలు పంపుతున్నారు. ఎక్కుతున్న వారేమో పట్టుకెళ్తున్నారు, దిగుతున్న వారేమో పట్టుకొస్తున్నారు. ఏం పట్టుకొస్తున్నారు? నీ ప్రార్థనలు అంగీకరించబడ్డాయి కాబట్టి, నీ ప్రార్థనలు ఆలకించబడ్డాయి కాబట్టి, నువ్వు దేవుని మందిరంలో చేస్తున్న ప్రతి విజ్ఞాపన అంగీకరించబడింది కాబట్టి నీకు ప్రతిఫలం దయచేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతమైన విషయము కదా. గమనించండి. దేవుని మందిరము అనండి. మందిరములో ఇంత ప్రాముఖ్యత ఉంది. ఒకటి, ఆయన నామ ఘనత కొరకు మందిరం కట్టబడింది. ఇది గుర్తుంచుకో. నీ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడానికి, నీ ఇష్టం వచ్చినట్లుగా వచ్చి మందిర ఆవరణను తొక్కేసి వెళ్ళిపోవడానికి కాదు. ఆయన అంటాడు కీర్తన గ్రంథంలో, ఎవడురా నా మందిర ఆవరణమును త్రొక్కడానికి నిన్ను రమ్మన్నది అంటాడు. అర్థమైందా? మందిర ఆవరణమును ఇష్టం వచ్చినట్లు తొక్కకూడదు, భయభక్తులతో ఉండాలి. ఆయన నామ ఘనత రావాలి, మన ద్వారా ఆయన నామానికి ఘనత రావాలి. రెండు, ఆయన ఏం చేస్తాడట? భూమి మీద ఆయన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటూ కృప చూపించు స్థలం ఇది దేవుని మందిరం. మూడేంటి? విన్నపములు, ప్రార్థనలు అంగీకరించు స్థలము. మరి వ్యర్థమైన మాటలు రానకూడదు నీ పెదవులంట. దేవుడి సన్నిధిలో ఉచ్చరించకూడదు పెదవులంట. ప్రార్థించాలి. చెప్పండి. దేవుని సన్నిధికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా తీయండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1 కాడి నుంచి చదవండి. ప్రసంగి 5:1 కాడి నుంచి చదవండి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకునము. ఏమంటున్నాడు ఇక్కడ? నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? దేవుని మందిరంలో ఎవరున్నారని అర్థం. ఇప్పుడు
దేవుని మందిరంలో ఎవరు నివసిస్తున్నారని అర్థము. అది నీకు అర్థమవుతే నీ ఇష్టానుసారంగా వచ్చి వెళ్ళిపోవు. దేవుడున్నాడు అన్న భయం నీలో కనబడుతుంది, ఆ భక్తి నీలో కనబడుతుంది. స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. మీరు గమనించండి, పాస్టర్ గారు వస్తేనే సైలెంట్ అయిపోతారు చాలామంది. కొంతమంది పాస్టర్ గారు వస్తేనే భయపడిపోతున్నట్టు ఉంటారు. మరి నటింతారో నిజమో తెలియదు, కానీ పాస్టర్ గారు వస్తేనే సైలెంట్ అయిపోతారు. మరి దేవుడు ఉన్నాడని తెలిసి ఇంకెంత సైలెంట్గా ఉండాలి, ఇంకెంత భయంగా ఉండాలి, ఇంకెంత భక్తితో ఉండాలి. ఒకసారి ఆలోచించండి. అంతే కదా. మీకు అర్థమవుతుందా లేదా? అది విన్నపములు వినే స్థలము, ప్రతిఫలాలు దయచేసే స్థలము. మీరు గమనించండి. అన్న ఇంటికాడుండి ఏడ్చింది, ఏమాత్రం ప్రయోజనం లేదు. ఒక రోజున దేవుని మందిరానికి వెళ్ళింది అన్న, మందిరంలో మోకరించింది, ప్రార్థన చేస్తుంది. అందరూ వెళ్ళిపోయారు, ప్రార్థన అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. అన్న మాత్రం అక్కడ కూర్చుని మోకరించి ప్రార్థన చేస్తుంది. పెదాలు కదలట్లేదు, కళ్ళు మూసుకుని అలాగే నిలబడిపోయింది. ఏలీ చూస్తున్నాడు ఆమెని. ఏలీ అనుకుంటున్నాడు ఈమె ద్రాక్షరసము తాగేసి మత్తురాలుగా ఉందేమో అనుకుంటున్నాడు. అటువంటి సమయంలో దగ్గరికి వెళ్ళి, ఎంతసేపు మత్తుగా ఉంటావు, మత్తురాలుగా ఉంటావు, ప్రార్థన అయిపోయింది వెళ్ళిపో అన్నట్టు. అప్పుడు వెంటనే ఆమె అంది, నా ఏలినవాడు అట్లా అనొద్దు, నేను ద్రాక్షరసం పుచ్చుకుని మత్తురాలుగా లేను. నా బాధ, నా కష్టము, నా ఇబ్బంది, నా మనస్సులో నా గుండెలో ఉన్న ఆ సమస్య అంతటిని దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటున్నాను, ఆయనకి చెప్పుకుంటున్నాను అని చెప్పింది. దేవుని సన్నిధిలో ఆమె ఎంతో వేదనతో ప్రార్థన చేస్తుంది, ఎంతో దుఃఖంతో ప్రార్థన చేస్తుంది. వెంటనే ఆ ఏలి అన్నాడు, నీ విజ్ఞాపన అంగీకరించబడును గాక, సంతోషంగా ఇంటికి పోవన్నాడు. ధన్యురాలని అంది. గమనించుకోండి, ప్రార్థన చేసి వెళ్ళిందంతే, దుఃఖముఖముగా ఉండడం మానేసింది. అంతకు మించి ఏనాడు నుంచో ఎదురు చూస్తే అందరి చేత అవమానాలు నిందలు పొందుతున్న సమస్య తొలగిపోయి గర్భఫలం దేవుడు ఆమెకు అనుగ్రహించాడు. ఆ మందిరంలో ప్రార్థనకి బహుమానం ఏంటో తెలుసా? ఆ విన్నపాలకు బహుమానం ఏంటో తెలుసా? సమూయేలు ప్రవక్త అన్నాకి మందిరంలో మోకరించి ప్రార్థన చేసింది. మందిరంలో చేసిన విజ్ఞాపన, మందిరంలో చేసిన విన్నపాలు, మందిరంలో చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించి అన్నాకు సమూయేలును అనుగ్రహించాడు. అది విన్నపములు, మన ప్రార్థన విన్నపములు అంగీకరించే స్థలం, స్థలం. చెవుని పెట్టాడట ఆయన, ఆ స్థలంలో చెవి పెట్టాడట. ఎవరేం చేస్తున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారా అని. మలాకీ గ్రంథంలో మాట ఉంటుంది తెలుసా? యెహోవా భక్తులు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటుండగా యెహోవా వినును అని ఉంటుంది. యెహోవా భక్తులు అంటే ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే ఎవరు వింటారట? యెహోవా వింటాడట. మలాకీ గ్రంథంలో రాయబడిన మాట ఇది, గుర్తుంచుకో. దేవుడు మాటలు వింటున్నాడు, నీ మాటలు వింటున్నాడు, నీ ప్రార్థన వింటున్నాడు. దేవుని మందిరంలో ఉన్న ప్రాముఖ్యమైన విషయం మూడోది. నాలుగోది చెప్తున్నాను వినండి. త్వరగా వెళ్ళిపోవాలి కాబట్టి ముందుకి టైం లేదు కనుక త్వరగా తీసుకుపోతున్నాను. 4వ విషయం, ఆయన కనుదృష్టి నిలుపు స్థలము అనండి. ఏంటండి ఈ స్థలంలో ఏముంది? ఇప్పుడు ఆయన చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూసినావు. ఆయన కన్నులకు మరుగైనది ఏది లేదు. షారాయి మాటలే విన్నాను, అబ్రహాము భార్యనైపోయానని ఆగరు ఎంతో బాధపడుతుంది. కానీ దేవుడు ఆమెను దర్శించి, నిన్ను కూడా నేను చూస్తున్నాను, బాధపడకు అని చెప్పాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పాలా? దేవుని బిడ్డలారా గమనించండి. ఈ సమయంలో నేను మీతో చెప్తున్న విషయం ఏంటంటే, ఆయన చూచుచున్న దేవుడు ఆయన మందిరములో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఆయన కను దృష్టి నిలిపాడు. ఆయన మందిరములో ఆయన కను దృష్టి ఉంది. ఇది నువ్వు గుర్తుంచుకోవాలి. నువ్వు ఎలా ఉన్నావు, ఎలా ప్రవర్తిస్తున్నావు, ఎలా నడుస్తున్నావు, ఇది నువ్వు గుర్తుంచుకో. ఆయన మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన చాలా జాగ్రత్త. ఆయన చూస్తున్నాడు. ఆయన మందిరంలో ఆయన కన్ను దృష్టి ఉంది. అదే అధ్యాయంలో అదే వచనం, 20వ వచనం మరలా చదవండి. 20వ వచనం మరలా ఒకసారి చదవండి. నీ సేవకులు
ఈ స్థలము తట్టు తిరిగి నీ సేవకులు ఈ స్థలము తట్టు తిరిగి చేయు విన్నపములను వినుటకై నా నామమును అచ్చట ఉంచదనని నీవు సెలవిచ్చిన స్థలమునున్న ఈ మందిరము మీద నీ కనుదృష్టి రాత్రింబగళ్ళు నిలుచునుగాక. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఈ మందిరములో రాత్రింబగళ్ళు ఏముంటుంది? ఆయన కనుదృష్టి ఉంటుంది. ఈ మందిరం ఇక దేవుని మందిరము అని పేరు పెట్టబడిన ప్రతి మందిరములో ఆయన కనుదృష్టి ఉంటుంది. ఆయన కనుదృష్టి ఉంటుంది. స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన చూచుచున్న దేవుడు. దేవుని మందిరము ఆయన నామ ఘనత కొరకు కట్టబడింది. నీ ద్వారా ఘనత రావాలి. 2, ఆయన నిబంధనను జ్ఞాపకం చేసుకుని కృప చూపించు స్థలము. 3, మన ప్రార్థన విన్నపములు ఆలకించు స్థలము. 4, ఆయన కనుదృష్టి ఉంచిన స్థలము. ఆయన కనుదృష్టి నిలిపిన స్థలము. ఆయన కనుదృష్టి ఉంది, చూస్తున్నాడు. ఆయన నువ్వు ఎట్లా ఉన్నావో చూస్తున్నాడు. నీ ప్రవర్తన ఎలా ఉందో చూస్తున్నాడు. నీ ఆలోచన ఎలా ఉన్నాయో చూస్తున్నాడు. నీ తలంపులు ఎలా ఉన్నాయో చూస్తున్నాడు. నీ క్రియలన్నీ చూస్తున్నాడు. ఆయన చూచుచున్న దేవుడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆయనకి కనిపించని దృష్టం ఏదియో ఉందా? ఆయన కనిపించని దృష్టం ఏదైనా ఉందా? అన్ని తేటగా కనబడుతున్నాయండి. ఎబ్రీ పత్రికలో ఉంటుంది ఈ మాట. అన్ని తేటగా కనబడుతున్నాయని ఉంటుంది. ఆయన కనిపించని సృష్టం ఏదియో లేదు అని ఉంటుంది. దేవుని మందిరం జాగ్రత్త. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని మందిరము అనే విషయానికి నీకు ఒక అవగాహన రావడం కొరకు దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఒక అవగాహన నీకు రావాలి దేవుని మందిరం గురించి. మందిరము గురించి ఒక ఆలోచన, ఒక ఉన్నతమైన ఆలోచన దేవుడు నీకు ఏర్పరచడం కొరకు ఈ మాటలు నీతో మాట్లాడు. మందిరమునకు పోవుదుమని జనులు నాతో చెప్పినప్పుడు నేను ఎంతో సంతోషించితిని అంటాడు దావీదు భక్తుడు. ఎందుకో చెప్పనా? దేవుని మందిరం అంటే దేవుని కనుదృష్టి ఉంటుంది కాబట్టి, దేవుడు విన్నపాలు ఆలకిస్తాడు కాబట్టి, దేవుడు కృప చూపించేవాడు కాబట్టి, ఆయన నిబంధన జ్ఞాపకం చేసుకునేవాడు కాబట్టి, దేవుని నామానికి ఘనత వెళ్తుంది కాబట్టి ఆ మందిరం అంటే ఎంతో ఇష్టం దావీదుకి. ఆ మందిరంలోనే ఎక్కువ ఉండాలనుకున్నాడు. కానీ మనము ప్రార్థన అంటే విసుగుపోతాం, మందిరానికి రావాలంటే విసుగుపోతాం, పారిపోతాం, పనులు కల్పించేసుకుంటాం, అవి పనులు ఈ పనులు పెట్టేసుకుంటాం, మందిరానికి రావడానికి ఇష్టపడం. ఒక వారం వస్తే 4-5 వారాలు మిస్ అయిపోతాం. చాలా దారుణం అండి. చిన్నపిల్లలు బళ్ళోకి వెళ్తే ఎంత బాధ పెడతారో స్కూల్కి వెళ్ళడానికి, అంతకన్నా బాధ మనకి మందిరానికి రావాలంటే. వాళ్ళు డైలీ వెళ్తారు, మనం వారానికి ఒకసారి వస్తాక మనకు బాధ, ఏడుపు. ఈ ఏడుపు దేవుని మందిరానికి రావడానికి నీకుంటే తర్వాత ఆ ఏడుపు శాశ్వతముగా ఉండిపోవును. ఎక్కడ? అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయో తప్ప ఇంకేమీ ఉండదు. అక్కడికి వెళ్ళిపోతాం మనం, ఇంకెప్పుడు ఏడుతకే వెళ్ళిపోతాం. ఏడుపు అందుకే ఇక్కడ ట్రైనింగ్ చేస్తున్నావు నువ్వు, అందుకే ట్రైనింగ్ అవుతున్నావు నువ్వు ఏడుతకి. జాగ్రత్త. ఆయన కనుదృష్టి ఉండే స్థలము. ఎంతమందికి అర్థమవుతుంది? రైట్. 4 అది 5 దేవుడు క్షమించే స్థలము అనండి. క్షమించు స్థలము. గట్టిగా స్తోత్రం చెప్పాలి. దేవుడును మనల్ని క్షమించు స్థలము. మనల్ని క్షమిస్తాడండి ఆయన. మనం చేసిన ప్రతి అపరాధము, ప్రతి పాపము, ప్రతి ఒక్క పరిస్థితిని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే ఆయన మనల్ని క్షమించే దేవుడు. క్షమించబడతాం ఇక్కడ మనం. చెప్పండి, క్షమించబడతాం అనాలి. ఎంతమందికి ఈరోజు మేము క్షమించబడ్డాము అన్న ఆలోచన ఉంది? ఎందుకంటే దేవుని మందిరంలోకి వచ్చి నువ్వు ప్రార్థన చేసి నన్ను క్షమించు ప్రభు అంటే ఆయన కృప చూపించి క్షమించకుండా కుదరడం. నేను తప్పు చేశానని ఒప్పుకోవాలి. ఎందుకంటే అపరాధములను దాచిపెట్టక వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరించబడతాడు. కనికరించబడతావు. నువ్వు ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఎందుకంటే నీ పాపాలు నువ్వు ఒప్పుకున్నావనుకో దేవుడి నామంలో, దేవుడు నమ్మదగిన వాడు గనక ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి రక్తములో నిన్ను కడిగి పరిశుద్ధపరుస్తాడు. 1 యోహాను 1:7 రాయబడింది మాట. అర్థమవుతుందా? కాబట్టి ఆయన నమ్మదగిన దేవుడు. నమ్మదగిన దేవుడు. నీ పాపాలు ఒప్పుకోవాలి. చూడండి 21వ వచనం చదవండి. దినవృత్తాంతములు 6, 2వ దినవృత్తాంతములు 6:21. నీ సేవకుడును
నీ జనులైన ఇశ్రాయేలీయులను నీ సేవకుడును నీ జనులైన ఇశ్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి చేయబోవు ప్రార్థనలను నీవు ఆలకించుము. ఆకాశమునున్న నీ నివాస స్థలమందు ఆలకించుము. ఆలకించినప్పుడు క్షమించుము. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆలకించినప్పుడు ఏం చేయాలట? క్షమించుము. అంటే క్షమించు దేవుడు, అది క్షమించే స్థలము. దేవుని మందిరం ఏంటి? నీ పాపాలు క్షమించే స్థలం, నీ అపరాధములు క్షమించే స్థలం. మీరు ఉదాహరణకి నేను ఒక మాట చెప్తాను వినండి. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. దేవుడు అనుగ్రహించు మహిమను చెప్పాలండి పొందలేకపోతున్నారు. అంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఇప్పుడు అందరూ పాపం చేశారు కదా, పాపము ద్వారా వచ్చే జీతం ఏమిటి? మరణం. అందుకని లోకంలో ఉన్న ధర్మం ఏంటి? దుష్ట శిక్షణ అనండి, శిష్ట రక్షణ. అంటే దుష్ట శిక్షణ అంటే అర్థం ఏంటి? పాపుల్ని చంపేయడం, దుష్టుల్ని చంపేయడం. దుష్టులంటే పాపులే కదా, పాపులంటే దుష్టులే. దుష్ట శిక్షణ అన్నారు. దుష్ట శిక్షణ అంటే దుష్టుల్ని చంపేయడం, పాపుల్ని చంపేయడం. గట్టిగా స్తోత్రం చెప్పాలి. మరి ఎవరిని రక్షిస్తావు నువ్వు? శిష్ట రక్షణ. అంటే శిష్ట రక్షణ అంటే నీతిమంతుల్ని రక్షిస్తాం, బాధపడుతున్న వారిని రక్షిస్తాం, వేదన పడుతున్న వారిని రక్షిస్తాం, దుష్టుల్ని చంపేస్తాం. ఇది లోకములో ఉన్న ధర్మం, లోకములో ఉన్న ధర్మం. ఇప్పుడు ఎవరున్నారు నీతిమంతులు రక్షించడానికి? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపులే. ఇప్పుడు లోక ధర్మం ప్రకారంగా, లోక ధర్మశాస్త్రం ప్రకారంగా అందరూ చచ్చిపోవలసిందే. అందరూ దుష్టులే కాబట్టి, అందరూ పాపులే కాబట్టి చచ్చిపోవలసిందే. కానీ అటువంటి సమయంలో పాపులను పిలవవచ్చి తిని అన్న ఒక పిలుపు వినబడింది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. నేను నీతిమంతుల్ని పిలవరాలేదు, నీతిమంతుల్ని రక్షించడానికి రాలేదు, ఇదిగో పాపుల్ని రక్షించడానికి, ఇదిగో పాపుల్ని పిలవవచ్చి తిని అన్నాడు. ఆ పిలుపు ఎక్కడొచ్చిందా? ఎక్కడి నుంచి వచ్చిందా అంటే దేవుని సన్నిధిలో నుంచి వచ్చింది ఆ పిలుపు. అప్పుడు పాపులు అందరూ పరిగెత్తుకుని ఎక్కడికి వెళ్ళిపోయారు? దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుని పాపం చేసాం ప్రభు అంటే, ఆ పాపులు అనబడిన వారందరూ దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత, వారు ఒప్పుకున్న తర్వాత వారికి క్షమాపణ కలుగుతుంది. క్షమించబడుతున్నారు బిడ్డలారా. చెప్పండి. నీతిమంతుడే నివసించుట దుర్లభమైతే ఈ లోకములో, ఇంకా పాపి నిలుచు స్థలమేది ఈ లోకములో? నీతిమంతుడు నివసించుడే దుర్లభమైతే, నీతిమంతుడు బ్రతుకుడే దుర్లభమైతే, ఇంకా పాపికి నిలువ నీడెక్కడుంది ఈ లోకంలో? పాపిని కొట్టివేయడమేగా, పాపిని నాశనం చేయడమేగా. అలాంటి నిరీక్షణ ఆధారము లేని చోట్లలో నిరీక్షణ ఆధారముగా యేసయ్య పిలుపు వచ్చింది. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి నిరీక్షణ లేని వారికి నిరీక్షణ ఆధారమైంది ఆయన మాట, ఆయన పిలుపు. ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని క్షమించి విశ్రాంతి కలగజేసేది. ఎంత అద్భుతమైన విషయం. క్షమాపణ దొరుకు స్థలం ఇది, క్షమించు స్థలం ఇది. ఈ స్థలాన్ని నిర్లక్ష్యం చేయకు. నీ పాపాలు ఒప్పుకో, నీ అతిక్రమాలు ఒప్పుకో. నిన్ను పిలిచాడు పాపపు లోకములో నుండి, పాపపు బ్రతుకు నుండి, పాపుల మధ్యలో నుండి నిన్ను పిలిచాడు. నిన్ను క్షమించడానికి ఈ స్థలంలోనికి పిలిచాడు. క్షమించే స్థలము కదా ఇది, అందుకే ఈ స్థలంలోనికి పిలిచాడు. అందుకే నువ్వు వచ్చావు. క్షమించబడు బిడ్డ, నీ పాపములతో జీవించకు, బ్రతకకు. క్షమించబడాలి. అర్థమైన వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. మంచిది. 6 మానవుడు నడవలసిన మంచి మార్గము బోధించు స్థలము అనండి. మానవుడు నడవలసిన మంచి మార్గము బోధించు స్థలము అనాలి. కొంచెం ఎక్కువగా ఉందా, పెద్దగా ఉందా? మానవుడు ఏ మార్గంలో నడవాలో, ఎట్లా బ్రతకాలో, ఎట్లా జీవించాలో బోధించే స్థలం ఇది, బోధ చేసే స్థలం ఇది, దేవుని వాక్యము వినిపించే, దేవుని స్వరము వినిపించే స్థలం ఇది. నువ్వు ఎలా నడవాలో నీకు చెప్పే స్థలం ఇది. చూడండి 27వ వచనం. ఆకాశమందున నీవు ఆలకించి, జాగ్రత్తగా వినాలి. ఆకాశమందు నీవు ఆలకించి నీ సేవకులను నీ జనులకు ఇశ్రాయేలీయులు చేసిన పాపమును క్షమించి
వారు నడవవలసిన మంచి మార్గం వారికి బోధించి నీవు నీ జనులకు స్వాస్థ్యముగా ఇచ్చిన నీ దేశమునకు వాన దయచేయుదువుగాక. వాని దయచేయుదువుగాక. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నువ్వు ఆలోచించు, గుర్తుంచుకో, ఏం బోధించే స్థలం ఇది? మీకు మార్గములు బోధించబడుతున్నాయా, లేకపోతే దారి తప్పిపోయే స్థితి బోధించబడుతుంది? ఇక్కడికి దేవుని మార్గాలు బోధించబడుతున్నాయి. నువ్వు ఎన్నో శ్రమలతో ఇక్కడికి వస్తావు, ఎన్నో శోధనలతో ఇక్కడికి వస్తావు, ఎన్నో పరిస్థితులతో ఇక్కడికి వస్తావు. కుమిలిపోయి విరక్తి కలిగి వస్తావు. ఆదరణ కలిగేటట్లు, నెమ్మది కలిగేటట్లు, సమాధానము కలిగేటట్లు, ధైర్యము పుట్టించేటట్లు దేవుడు నీతో మాట్లాడి మంచి మార్గం నీకు బోధిస్తాడు. అయిపోయింది నా జీవితం, ఇంకెందుకు వచ్చిన జీవితం, నా జీవితాన్ని ముగించేయాలనుకుంటున్నాను, ఇంక నా పరిస్థితి అయిపోయింది అనుకున్న సమయంలో దేవుడు నీతో మాట్లాడతాడు, నీకు మంచి మార్గం చూపిస్తాడు. ఎందుకంటే ఈ లోకములో నీకు అన్ని ద్వారాలు మూసుకుపోవచ్చేమో, కానీ అన్ని ద్వారాలు మూసిపోవచ్చు. మనుషుల ద్వారా నీకు సహాయాలు అందుకునే ద్వారాలన్నీ మూసిపోవచ్చు, భౌతికంగా అన్ని ద్వారాలు మూసిపోవచ్చు, కానీ దేవుని దగ్గర ద్వారం ఎప్పుడు తెరిచే ఉంటుంది. అది గుర్తుంచుకో. నీ విషయంలో దేవుని దగ్గర ద్వారము ఎప్పుడు తెరిచే ఉంటుంది నీకు. అందుకే దేవుని వైపు చూడాలి, దేవుని సన్నిధికి రావాలి. నీ పట్ల ఆయన ఆలోచన ఏంటో, నీ పట్ల ఆయన ఉద్దేశం ఏంటో, నీ పట్ల ఆయన యొక్క తలంపు ఏమిటో నువ్వు ఆయన దగ్గరికి వచ్చి నేర్చుకోవాలి. ఆయన బోధించే బోధ నువ్వు వినా. ఆ బోధ వినినప్పుడు నువ్వు బోధించబడిన వాడిగా, బోధ అందుకున్నవాడిగా నీ ప్రవర్తన స్థితి మారిపోతుంది, నీ స్థితిగతులు మారిపోతాయి. ఈరోజు చాలామంది దేవుని సన్నిధికి వచ్చి ఆకతాయితనంగా కూర్చుని వెళ్ళిపోతున్నారు. అందుకని వారికి బోధ అందట్లేదు, అందుకని వారి జీవితాలు ఫలించట్లేదు. ఎలా నడవాలో అర్థం కావట్లేదు, ఎలా బ్రతకాలో అర్థం కావట్లేదు, ఎలా జీవించాలో అర్థం కావట్లేదు. వారి జీవితాలు అంతంత మాత్రంగా ఉంటున్నాయి. కడకి అవమానానికి, నిందలకి, శోధనలకి గురైపోవడానికి కారణం దేవుని బోధ అంగీకరించకపోవడమే, దేవుని గద్దింపుని అంగీకరించకపోవడమే, సరి చేసుకోవలసిన స్థితిని సరి చేసుకోకుండా వారు బ్రతకడమే. దేవుడు మాట్లాడుతున్నప్పటికీ కూడా సరి చేసుకోకుండా చాలామంది ఏం చేస్తారో తెలుసా? దేవుడు నా గురించే మాట్లాడాడని సరి చేసుకోవడం మానేసి, పాస్టర్ గారు నా గురించి కావాలని మాట్లాడారని అభ్యంతరాలు పెట్టుకునే వారు ఎక్కువ ఉన్నారు. వాళ్ళ బ్రతుకులు ఇంక పనికి వస్తాయా? వాళ్ళ బ్రతుకులు బాగుపడతాయా? దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను సరి చేసుకోవాలని ఇప్పటి నుంచే బ్రతుకు మార్చుకునే అవకాశం దేవుడు ఇస్తుంటే అది నువ్వు పట్టించుకోకుండా, బ్రతుకు మార్చుకునే అవకాశాన్ని వినియోగించుకోకుండా ఇంకా అభ్యంతరం మీద అభ్యంతరం పెట్టుకుని నీ జీవితం నువ్వే నాశనం చేసుకుంటే ఎట్లా కుదురుతుంది? ఇది నీకు మంచి బోధ, మంచి మార్గంలో నడవడానికి బోధించే స్థలం ఇది. దేవుడే నాతో మాట్లాడుతున్నాడని రావాలి ఇక్కడికి. నువ్వు నాతో మాట్లాడతాడు దేవుడు, నన్ను సరి చేస్తాడు దేవుడు, నాకు సహాయం చేస్తాడు దేవుడు, నాకు తెలియవలసిన స్థితి ఏంటో నాకు తెలియజేస్తాడు దేవుడు అని ఆయన మాటలు వినడానికి రావాలి ఇక్కడికి. నువ్వు అర్థమవుతుందమ్మా? జాగ్రత్తగా వినాలి. అది దేవుడు మాట్లాడే మాట. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకనే మానవుడు నడవలసిన మంచి మార్గాలు బోధించే స్థలం ఏదైనా ఉంది అంటే అది మందిరం ఒక్కటే. చెప్పండి, మందిరం ఒక్కటే. మనశ్శాంతిగా లేదు, సమాధానం లేదు. నేను ఈరోజు ఏమైనా సరే మందిరానికి వెళ్ళాలి, దేవుడు నాతో మాట్లాడతాడు, నా స్థితి ఏంటో నాకు తెలియజేస్తాడు, నా పరిస్థితి ఏంటో నాకు తెలియజేస్తాడు అని ఖచ్చితంగా నువ్వు రావాలి. ఏమో ప్రార్థనకి ఎందుకు రాలేదు? బాగాలేదండి, మనసంతా బాగాలేదండి, అందుకే రాలేదు. మరి ఏం చేసా? బొబ్బున్నానండి, బొబ్బో, శాశ్వతంగా బొబ్బో. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఏమ్మా ఏంటి, ఎందుకు ఇలా జరిగింది? నిన్నటిదాకా బాగానే ఉంది. ఏమోనండి 3 రోజుల నుంచి మనసు బాగోలేదు అంటుంది. డాక్టర్ గారు కూడా చూపించానండి, అన్నీ చేయించానండి, కానీ ఏంటో తెలీదు. సడన్గా నేను పొలం నుంచి వచ్చేసరికి ఇలా చేసింది. ఏం చేసింది? ఉరి పెట్టుకోవడమో, మందు తాగడమో ఏదో చేసింది. మనసు బాగోలేనప్పుడు ఇంట్లో పడుకోవడం కాదు, మనసు బాగోలేనప్పుడు దేవుని సన్నిధికి రావాలి. మనసు బాగోలేదని ఇంట్లో పడుకుంటే దురాత్మ ఏం చేస్తుందో తెలుసా? చచ్చిపో, ఇంక నీ బ్రతికింతే, చచ్చిపో అని మాట్లాడుతుంది నీతో. అలా మాట్లాడుతుందంటే చాలామంది అంటున్నారు, ఎందుకు వచ్చిన బ్రతుకు చచ్చిపోమంటున్నారండి, ఎవరు నాకు స్వరం వినపడుతుందని కూడా నాతో చెప్పిన వాళ్ళు ఉన్నారు. నీకు నెమ్మది లేనప్పుడు, సమాధానం లేనప్పుడు, మనశ్శాంతి లేనప్పుడు రా. దేవుడు నీతో మాట్లాడి నీకు మంచి మార్గం బోధిస్తాడు. మంచి మార్గము బోధించే స్థలం ఇది దేవుని మందిరం అంటే. దేవుని మందిరం అంటే
ఎస్. ఇప్పుడు 7 ఇంకొకటే ఉంది, ఇది చదివేస్తే ఇంకొకటి ఉంటుంది. 7 దేవుడు న్యాయము తీర్చు స్థలం. చెప్పండి, ఏ స్థలం ఇది? హలో, న్యాయము తీర్చు స్థలము. నువ్వు అన్యాయము అయిపోయి ఇక్కడికి వస్తే, లేదా అన్యాయం చేసి ఇక్కడికి వస్తే, ఈ రెండింటికి తేడా తెలుసా నీకు? అన్యాయం అయిపోవడం, అన్యాయం చెయ్యడం. అర్థమైందా? అన్యాయం అయిపోవడం అంటే ఒకరి చేతిలో మోసపోయి చాలా నాశనం అయిపోవడం అన్నమాట. అన్యాయం అయిపోయానండి, అతన్ని నమ్మి, అతని మాట విని అతన్ని నమ్మి నేను అన్యాయం అయిపోయానండి అంటారు చూసారా? అన్యాయం అయిపోవడం అంటే ఇది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఒకవేళ నువ్వు అన్యాయం అయిపోయి వచ్చినా, అన్యాయం చేసి వచ్చినా, నీకు న్యాయం తీరుస్తాడు దేవుడు, తీర్పు తీరుస్తాడు దేవుడు. ఎవరికి ఎలా తీర్పు తీర్చాలో అలా తీర్పు తీరుస్తాడు. దేవుని మందిరము తీర్పు తీర్చు స్థలము. అసలు మందిరం ఎక్కడ కట్టబడిందో తెలుసా మీకు? సొలొమోను మందిరం ఎక్కడ కట్టాడో చెప్పండి అమ్మ, వెనకాల ఉన్నవారు. సొలొమోను మందిరం ఎక్కడ కట్టాడు? దేవుడు ఏ స్థలాన్ని కోరుకున్నాడు? సొలొమోను కట్టడానికి, మందిరం కట్టడానికి ఏ స్థలం కోరుకున్నాడు దేవుడు? చెప్పాలి. నీ మందిరమై నేనుండగా మాయందుండి నడిపించవా, నీ మందిరమై నేనుండగా మాయందుండి నడిపించవా. ఎక్కడ కట్టాడు సొలొమోను మందిరం? ఒకసారి చెప్పాను మీకు, వార్నాన్ కల్లములో కట్టాడు. ఎక్కడ కట్టాడు గుర్తుందా? వార్నాన్ కల్లెములో కట్టాడు. అవునా కదా? కల్లెము అనగా అర్థం ఏంటి? ధాన్యము నూర్చు స్థలము, ధాన్యము ఎగరబోసే స్థలము. అవునా? అంటే చెత్తని గింజల్ని ఏరి చేసే స్థలము దేవుని యొక్క సన్నిధి. ఓర్నాన్ కల్లములో బలిపీఠం కట్టి ఆ స్థలములోనే దేవుని మందిరం కట్టబడింది. ఓర్నాన్ కల్లెము చెప్పాను మీకు, సబ్జెక్ట్ కూడా యూట్యూబ్లో ఉంది, చూసుకోండి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఓర్నాన్ కల్లము అంటే, ఓర్నాన్ కల్లెము అంటే, కల్లెము అనగా దానికి అర్థం ఏంటి? ధాన్యం నూర్చే స్థలం. అంటే నలగొట్టబడతాం, దేవుని సన్నిధిలో నలగొట్టబడతాం. 2 పొట్టును గింజలను వేరు చేసు స్థలం. అంటే న్యాయము తీర్చు స్థలం. అపరాధులను నీతిమంతులను వేరు చేస్తాడు. ఎవరి క్రియలు చొప్పున వారికి ప్రతిఫలం ఇచ్చి వేరు చేస్తాడు. అంటే తీర్పు తీరుస్తున్నాడు దేవుడు, దేవుని స్థలము. అర్థమైందా మీకు? అంటే ఇది దేవుని తీర్పు తీర్చు స్థలము. నీ క్రియలు చొప్పున, నీ ప్రవర్తన ఫలము చొప్పున, నీ ఆలోచనలు బట్టి, నీ తలంపులు బట్టి, నీ యొక్క ప్రతి పరిస్థితిని బట్టి ఆయన తీర్పు తీర్చేస్తాడు. నీకు ఈ స్థలములో, దేవుని స్థలములో తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చు స్థలం ఇది. నువ్వు ఏ ఆలోచనలతో ఉన్నా, ఏ తలంపులతో ఉన్నా, ఏ ఉద్దేశాలతో ఉన్నా, తీర్పు తీర్చు స్థలము. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అంతే కదా? ఆదరించు స్థలము, దీవించే స్థలము, ప్రేమ చూపించే స్థలము, కృప చూపించే స్థలము, అన్నిటికీ ఇదే స్థలము. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అయితే నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చు స్థలము కూడా ఇదే. నీ ఉద్దేశమును బట్టి, నీ నోటి మాటలను బట్టి కూడా తీర్పు తీర్చు స్థలము కూడా ఇదే. తీయండి, అదే అధ్యాయంలో 22వ వచనం. ఎవడైనను తన పొరుగువాని ఎడల తప్పు చేసినప్పుడు అతని చేత ప్రమాణము చేయించుటకై అతని మీద ఒట్టు పెట్టబడి ఆ ఒట్టు ఈ మందిరమందుండు నీ బలిపీఠం ఎదుటికి వచ్చినప్పుడు నీవు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయము తీర్చి హాని చేసిన వాని తల మీదకి శిక్ష రప్పించి నీతి చొప్పున వానికిచ్చి వాని నీతిని నిర్ధారణ చేయము. స్తోత్రం. ఎక్కడిది? దేవుని మందిరంలో చెప్తున్నాడు, ఈ స్థలంలో అలా చేయి అని. మీరు 1 కాడి నుంచి చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అధ్యాయము దేవుని మందిరంలో సొలొమోను చేస్తున్న ప్రార్థన. ఈ 6వ అధ్యాయం అంతా కూడా చాలా అద్భుతమైన అధ్యాయం ఇది. అందుకే ఇందులో కొన్ని విషయాలు తీసుకొచ్చి మీకు చూపిస్తున్నాను. ఓకే, ఈ 6వ అధ్యాయంలోని వచనాలన్నీ కూడా ఈ మాటలన్నీ నేను విడదీసి నేను చదివి దాన్ని బట్టి ఆ అధ్యాయాన్ని ధ్యానించి ఆ వచనాల్ని, ఆ పదాలను తీసుకుని వచ్చి
7 విషయాలు మీకు నేను ఇక్కడ ఈ అధ్యాయంలో చూపించాను. 8వ విషయం వేరే, గుర్తుంచుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇది ఏ స్థలము? ఇప్పుడు చెప్పండి. 1, దేవుని మందిరం అనగా దేవుని నామ ఘనత కొరకు కట్టబడింది. 2, ఆయన నిబంధనను జ్ఞాపకం చేసుకుని కృప చూపించు స్థలం. 3, ప్రార్థన విన్నపములను ఆలకించు స్థలము. 4, ఆయన కనుదృష్టి నిలుపు స్థలము. 5, దేవుడు క్షమించు స్థలము. 6, మానవుడు నడవలసిన త్రోవలలో మంచి మార్గములు నడిపించే స్థలము. 7, న్యాయము తీర్చే స్థలము. దేవుని మందిరం అంటే ఏ స్థలం ఇది? న్యాయం తీర్చే స్థలము. గట్టిగా స్తోత్రం చెప్పాలి. 7 రైట్. 8 ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు నివసించు స్థలం, అంటే పరిశుద్ధమైన స్థలం. దేవుడు నివసించు పరిశుద్ధ స్థలము అనండి. ఒక్క మాటలో చెప్పాలంటే లాస్ట్కి 8వ మాట ఏంటి? దేవుడు నివసించు పరిశుద్ధ స్థలము. ఎంతమందికి అర్థమైంది? తీయండి కీర్తనల గ్రంథము 93:5. 93:5. నీ శాసనములు ఎన్నడును తప్పిపోవు. యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. గట్టిగా చప్పట్లు కొడదామా? ఇప్పుడు ఈ మందిరమునికి ఏమనుకూలము చెప్పాలి. ఎవరున్నారు ఈ మందిరంలో? గబగబా లోపలికి చెప్పులు వేసుకొచ్చేస్తావు నువ్వు. ఎవరున్నారు ఇక్కడ? నీ ఇంటిలోకే నువ్వు చెప్పులు వేసుకెళ్ళ, బయట ఎట్టేసి వెళ్తావు. మరి ఇదేంటిది? గబగబా లోపలికి ఏం వేసుకొచ్చేస్తున్నా? చాలామంది ఉన్నారండి దరిద్రులు. దేవుని యొక్క సన్నిధిలో నేను చెప్తున్నాను, వేదిక మీదకి బూట్లు వేసుకెళ్ళిపోయేవారు, షూ వేసుకెళ్ళిపోయేవారు, చెప్పులు వేసుకెళ్ళిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా మోషేతో? మండుచున్న పొద దగ్గరికి వస్తున్నప్పుడు, మోషే ఇది పరిశుద్ధమైన స్థలము, నీ చెప్పులను విప్పి ఇక్కడికి రా అన్నాడు. దేవుడు నివసించు స్థలం ఏ స్థలం అది? పరిశుద్ధ స్థలము. ఎన్నటెన్నటికి దేవుని మందిరమునకు పరిశుద్ధతయే అనుకూలము. ఎన్నటెన్నటికి అక్కడ నివసించేది పరిశుద్ధతే. గుర్తుంచుకో, దేవుడు నివసించేది పరిశుద్ధమైన స్థలం. ఆ స్థలాన్ని నువ్వు పరిశుద్ధంగా చూసుకోవాలి. అర్థమవుతుందా? మన ఇంటినే రోజు తుడుచుకుని నీట్గా ఉంచుకుంటాం, దుమ్మట్టనే ప్రతి వస్తువును తుడుచుకుంటాం. మరి దేవుని మందిరం అంతకన్నా పరిశుద్ధమైనది కాదా? చెప్పండి. మరి దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఏ వస్తువైనా నీకు క్రమంగా కనబడినప్పుడు దాన్ని క్రమంలో పెట్టాలా వద్దా? ఏ వస్తువైనా ఆ పక్కన ఈ పక్కన ఉన్నప్పుడు దాన్ని క్రమంగా పెట్టి వెళ్ళాలా వద్దా? దేవుని మందిరాన్ని పరిశుద్ధంగా ఉంచాలి కాబట్టి మన అందరి బాధ్యత కాదా? ఏ వస్తువైనా కనబడినప్పుడు వచ్చి తీసుకుంటారులే అని చెప్పేసి కొంతమంది ఉంటారు. బాబు అక్కడ వస్తువు పాడేస్తుంది, వెళ్ళి సరి చేసిరా, వీళ్ళు చెప్తారు, చేయరు. చేస్తే నీ డిగ్రీ అని తగ్గిపోద్దా? నీ ప్రెస్టేజీకి ఏమైనా భంగమా? దేవుని మందిరమును పరిశుద్ధముగా ఉంచాలి. పరిశుద్ధమైన స్థలం, దేవుడు నివసించు స్థలం. మనం చెయ్యాలి, పరిచర్య చెయ్యాలి. అది దేవుని మందిరము పరిశుద్ధమైనది కనుక పరిశుద్ధంగా చూసుకోవాలి. మన ఇంట్లోకి అపవిత్రమైన వస్తువులు ఏమైనా తెస్తే మనం ఎంత తిట్టుకుంటాం, ఎంత కోపపడతాం. దేవుని మందిరం విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి, అంతే విలువ ఇవ్వాలి. దేవుని మందిరం ఇంకా విలువ ఇవ్వాలి మందిరానికి. ఎంతమందికి అర్థమైంది చెప్పండి? ఇప్పుడు చెప్పండి ఏంటి అంశం? దేవుని మందిరము అనాలి. దేవుని మందిరము. అర్థమైందా? 8 విషయాలు చెప్పాను. రాసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఇంటికాడ ధ్యానించండి, ప్రార్థించండి. 8 విషయాలను బట్టి దేవునికి అనుకూలమైన భక్తి చేసేవారిగా దేవుడు మిమ్మల్ని నిలబెట్టేస్తాడు. దేవుడి మాటలు తన వినికడలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసు.